హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే 99% రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవటానికి, ఫట్ అని దూరం అయిపోవటానికి మినిమం 5 రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ చాలామందికి ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడి ఒకరినొకరు దగ్గర అవుతారు కాబట్టి. బట్ డే బై డే ఎందుకు ఒకరి మీద ఒకరికి ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది? ఎందుకు బోర్ కొడుతూ ఉంటుంది? అంటే కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి. మెయిన్‌గా కొంతమందికైతే అసలు రిలేషన్ ఎందుకు పోయిందో కూడా అర్థం కాదు. అసలు ఏంటి, నేను ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడాను రిలేషన్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అనేది కూడా కనీసం మినిమమ్ తెలీదు కొంతమందికి. బట్ ఈరోజు నేను చెప్తున్నానండి, 99% అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా. సో, బ్రేకప్ జరగటానికి ఇవే రీజన్స్. మాక్సిమం 5 రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్‌లో మీకు ఏ రీజన్ అనేది తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు, బలము, భవిష్యత్తులో జరిగేది, జరగబోయేది, మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం, భయం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఇంకా చెడు పూజలకు నివారణ చేయబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8639883141. ఫస్ట్ వన్ ఏంటంటే, మీ రిలేషన్‌లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల. ఇది చాలా మంది లైఫ్‌లో జరిగింది కాబట్టి నేను చాలా జెన్యూన్‌గా, హానెస్ట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ అనేది వస్తుందో ఆటోమేటిక్‌గా చాలా మందికి ఏంటంటే మైండ్ డైవర్ట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అది ఎలా, థర్డ్ పర్సన్ అంటే ఎలా? అంటే ఒక అబ్బాయి ద్వారా వస్తుందా? ఒక అమ్మాయి ద్వారా వస్తుందా? లేకపోతే ఇంకెవరి ఫ్రెండ్స్ ద్వారా వస్తుందా అంటే చెప్పలేము. ఎవరి వల్లైనా రావచ్చు. బట్ అది ఏంటి అంటే అనుకోకుండా కానీ, అనుకోని కానీ ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఒక డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఇది నాకు కూడా అంటే ఎలా అంటే ఇది జెన్యూన్‌గా చెప్తున్నానని ఎందుకు హానెస్ట్‌గా అంటున్నాను అంటే చాలా మందికి జరిగింది. నాకు మినిమమ్ కామెంట్స్‌లో కూడా ఐ థింక్ ఇన్‌స్టాలో కూడా చాలా మంది చెప్పారు కూడా. అక్క, మా లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ జరిగింది. ఇంకొక పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల మా రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది అని కూడా చాలా మంది చెప్పారనమాట. ఎగ్జాక్ట్‌లీ అది మనం తేలిగ్గా తీసుకునేదైతే కాదు. నిజంగానే ఆల్మోస్ట్ చాలా మంది లైఫ్‌లో జరిగింది అనమాట. సో, ఎంతో బాగున్న లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల ఎంత బాగున్న రిలేషన్‌షిప్ అయినా సరే ఫట్ అని తెగిపోతుందనమాట. సో, ఎందుకంటే అవతల వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిట్యుయేషన్‌ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే చాలా స్మూత్‌గా వెళ్తున్న రిలేషన్‌ని కూడా సో, ఏదో నెగటివిటీ, ఏదో ఒక బ్యాడ్ తీసుకొచ్చి లేదా ఏదన్నా ఒకరిపై ఒకరికి అండర్‌స్టాండింగ్ లేనట్టుగా క్రియేట్ చేయటం కావచ్చు. ఒకరిపైన ఒకరికి ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడటం కావచ్చు. లేదా ఇంకేదన్నా నెగెటివ్ పాయింట్ రైజ్ చేయడం వల్ల కావచ్చు. ఏదో ఒకటి కొంతమంది చెప్తూ ఉంటారనమాట. ఈ థర్డ్ పర్సన్ వచ్చేసి ఒక అమ్మాయి ఉంది అనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంది అనుకోండి. ఆ అమ్మాయినే తీసుకుందాం. అమ్మాయినే తీసుకుందాము. సో, ఆ పర్సన్ దగ్గరికి ఇంకొక అమ్మాయి వచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా సో, ఈ బాయ్ ఫ్రెండ్ మేబీ అంత కరెక్ట్ పర్సన్ కాదేమో. సో, అంత కరెక్ట్ పర్సన్ కాదేమో. మేబీ నీతో ఉంటూనే ఇంకో రిలేషన్‌షిప్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారేమో. సో, ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మటానికి లేదు. సో, వాళ్ళ లైఫ్‌లో అలా జరిగిందంట, ఇలా జరిగిందంట. సో, ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ అలా చెప్పడం వల్ల ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఆ అమ్మాయికి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఏమో మేబీ ఆ అమ్మాయి చెప్పింది నిజమేనేమో. సో, ఈ అబ్బాయి మంచివాడా కాదా? లేదా నాతో ఉంటూ ఏదన్నా నెగెటివ్‌గా చేస్తున్నాడా? లేకపోతే నన్నేమన్నా చీట్ చేస్తున్నాడా? అనే థాట్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్ కదా! సో, చెప్పింది అంటే ఆటోమేటిక్‌గా బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఇలాగే ఐ థింక్ ఒక అబ్బాయి వచ్చినా కూడాను అదే ఇంకొక విధంగా ఎలా థాట్ పర్సన్ అవుతారు అంటే ఒక ఫ్రెండ్స్ ద్వారా అనే కాదు. లేదా ఇప్పుడు మంచిగా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉంది అనుకోండి. లేదా ఒక అబ్బాయే రిలేషన్‌షిప్‌లో ఉన్నాడనుకోండి. ఆ అబ్బాయికి ఇంకొంచెం ఎవరైనా బెటర్ అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి. బెటర్‌గా మాట్లాడుతున్నారు, బెటర్‌గా అందంగా ఉన్నారు. సో, మంచిగా మనీ ఉంది. లేదంటే ఇంకో ఎక్సెట్రా ఉంది అనుకోండి. కొంతమంది చీటెడ్ గర్ల్స్ ఏంటి అంటే వెంటనే ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయికి టర్న్ అయిపోతూ ఉంటారనమాట. ఇలా కూడా ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది. సో, బట్ ఇలా బ్రేక్ అవుతుంది అంటే ఇంకొక పర్సన్ రావటం వల్ల బ్రేక్ అవుతుందంటే అసలు అది రిలేషనేనా అని అంటారేమో. ఖచ్చితంగా మంచి రిలేషన్ అయితే అది కానే కాదనమాట. సో, ఒక గుడ్ రిలేషన్ ఎప్పటికి ఒక పర్సన్‌ని ఇష్టపడినప్పుడు లైఫ్ లాంగ్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత పెద్ద గొడవ జరిగినా కూడాను ఆ పర్సన్‌తోనే ఉంటారు. వాళ్ళు ఎక్స్‌పైర్ అయ్యే వరకు కూడా.
సో, కానీ వెంటనే ఇంకొక పర్సన్ ఎవరో వచ్చి ఏదో చెప్పారని, ఇంకొక పర్సన్ ఎవరో మనకి బెటర్‌గా దొరికింది అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి వెళ్లారు అంటే, ఆ రిలేషన్‌షిప్ గుడ్ రిలేషన్‌షిప్ కాదు అని మీ మైండ్‌కి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మాక్సిమం 99% థర్డ్ పర్సన్ వల్ల ఇలాంటి బ్రేకప్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్‌స్టాండింగ్, అడ్జస్ట్‌మెంట్ లేకపోవడం వల్ల అనమాట. అంటే ఇవి కూడా ఒక రిలేషన్‌షిప్‌లో హానెస్ట్‌గా ఉంటున్నప్పుడు అండర్‌స్టాండింగ్ చాలా ఉండాలి. అండ్ అడ్జస్ట్‌మెంట్ కూడా నేను ఉండాలనే చెప్తాను. ఎందుకంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో ఒకటి మనకి నచ్చనిది జరుగుతున్నప్పుడో, లేకపోతే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినప్పుడు, ఏదో అంటే సంథింగ్ ఆ టైంలో విపరీతమైన కోపం అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ వన్స్ ఒక సెకండ్ అలా ఆలోచించండి. సో, తనతో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. తనతో లైఫ్ అంతా నేను బతకాలి అనుకుంటున్నాను. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో మనం తగ్గితే తప్పులేదులే అని అడ్జస్ట్ అవ్వాలి. లేదు నేను ఇలానే ఉంటాను, అలానే చేస్తాను, నేను అడ్జస్ట్ అస్సలు అవ్వను, నాకేంటి అవసరం ఇలా అనుకుంటే అసలు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం చాలా ఈజీనే. అదేం పెద్ద కష్టం కాదు, పెద్ద ప్రాసెస్ కాదు. కానీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ రిలేషన్‌ని మనం జీవితాంతం చివరి వరకు తీసుకెళ్తాం చూసారా? అందులోనే మీ గొప్పతనం ఉంటుంది అన్నమాట. మీరెంత లాయల్టీగా ఉన్నా, ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నా కూడాను, సో, అండర్‌స్టాండింగ్ అనేది కరెక్ట్‌గా లేదు అంటే మాత్రం అండ్ మీ బంధం ఎక్కువ కాలం నిలబడదు అనేది మీరు ఈజీగా తెలుసుకోండి. సో, గైస్ ఈ పాయింట్ కూడా మెయిన్‌గా తీసుకోండి. అండర్‌స్టాండింగ్, అడ్జస్ట్‌మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అది ఎంత పెద్ద తోపు రిలేషన్ అయినా సరే బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ అనమాట. మనీ దగ్గర కూడా రిలేషన్స్ 99% బ్రేక్ అవుతున్నాయి. అంటే ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే ఐ థింక్ ఇప్పుడు ఒక అబ్బాయి కానీ, అమ్మాయి కానీ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిన తర్వాత సో, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. సో, ఫైనాన్షియల్‌గా బావుండాలి. మాకెలాంటి బ్యాడ్ సిట్యుయేషన్ రాకూడదు. ఐ మీన్ వరస్ట్ సిట్యుయేషన్ రాకూడదు అని ఒక అమ్మాయి నార్మల్‌గా అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేసిందో అక్కడ జరగట్లేదు అండి. ఇప్పుడు తను ఒక పెద్ద గిఫ్ట్ కోరుకుంది అనుకోండి. మీరు ఆ గిఫ్ట్ తీసి ఇవ్వలేదు. వన్స్ చూస్తారు, ట్వైస్ చూస్తారు. ఆ తర్వాత సో, ఆళ్ళకి ఏమనిపిస్తుందంటే సో, కనీసం నేను ఒక గిఫ్ట్ అడిగినా కూడా నాకు ప్రెజెంట్ చేయలేకపోతున్నారు. సో, ఇతనితో నేను హ్యాపీగా ఉండగలనా లేదా అనే థాట్ నార్మల్ గర్ల్స్‌కి ఖచ్చితంగా బ్రెయిన్‌లోకొస్తుంది అనమాట. సో, అలాగే అంటే ఏదేమైనా కూడా రిలేషన్‌షిప్‌లో ఈ ఫైనాన్షియల్‌గా బావుండాలి. దానివల్ల బ్రేకప్స్ అనేవి అవ్వకూడదు అని అనుకున్నా కూడాను ఖచ్చితంగా దానివల్ల బ్రేకప్స్ అవుతాయన్నమాట. సో, మనీకి అంత పవర్ ఉంది. సో, మనీని అంత ఈజీగా తీసి పారేయొద్దు. ఎందుకంటే నిజమే ఐ థింక్ నిజమైన లవ్‌కి మనీ ఇవన్నీ అవసరం లేదేమో! కానీ కామన్ గర్ల్స్ ఆలోచిస్తారు అన్నమాట. అంటే మినిమమ్ ఒక సెక్యూరిటీ లాగా మినిమమ్ ఉండాలి కదా! చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. సో, అవి కూడా నెరవేర్చలేకపోతే సో, నాకు ఆ బాయ్ ఫ్రెండ్ ఎందుకు? అనే ఆలోచన కొంతమంది అమ్మాయిలకి డెఫినెట్‌లీ వస్తుంది అనమాట. లేదా ఈ ఫైనాన్షియల్‌కి సంబంధించి కూడా కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి. ఏదైనా హెల్ప్ అడిగినా మేబీ చెయ్యకపోయినా, సో, నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావు అండ్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటావు అండ్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట. సో, కాబట్టి గాయ్స్ అండ్ మనీకి సంబంధించిన దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. సో, ఈ మ్యాటర్ దగ్గర కూడా రిలేషన్ అనేది చాలా వరకు నెగెటివ్‌గా వెళ్ళిపోయి కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ లవ్, ఓవర్ కేరింగ్ అనమాట. ఇది కూడా చాలా మంది విషయాల్లో రివర్స్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే చెప్పేదేంటంటే నార్మల్‌గా నేను చాలా లవ్ చూపిచ్చా, చాలా కేర్ చూపిచ్చాను. అయినా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ చాలా అంటే ఏదైనా కానీ లవ్ చూపిచ్చండి. కేర్ కూడా చూపిచ్చండి. బట్ అది దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. ఆ బాటిల్ నిండేంత వరకు మాత్రమే దానికి వాటర్ కావాలి ఆ బాటిల్‌కి. నిండిన తర్వాత ఏమవుతుంది? మీరు ఎంత వాటర్ పోసినా ఆ బాటిల్‌లో నుంచి బయట పడిపోతూ ఉంటుంది ఆ వాటర్ అంతా. సో, ఎంతవరకు ఆ బాటిల్‌కి వాటర్ అవసరమో అంతవరకే పొయ్యాలనమాట. కానీ ఇక్కడ మీరు చూపించే ఓవర్ అండ్ ఐ థింక్ ఓకే. అది మీకు చాలా ఇష్టం ఉండటం వల్ల చేస్తున్నారేమో కానీ, అవతల వాళ్ళకి అదేదో రిస్ట్రిక్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో కండిషన్స్ పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి టార్చర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది గర్ల్స్‌కి అనిపిస్తుందనమాట అలాగా. సో, దానివల్ల కూడా వాళ్ళు కొంచెం ఏదో ఫ్రీగా ఉండలేకపోతున్నాము, ఫ్రీగా నచ్చినట్టు బతకలేకపోతున్నాము, ప్రతిదీ తనకి చెప్పాలి అంటారు, కండిషన్స్ పెడుతూ ఉంటారు అనే థాట్‌తో కూడా కొంతమంది ఏంటంటే ఈ బంధాన్ని కట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది.